UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీవాస్తవం. గురువుగారు, సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు, పంచమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. తులారాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అంత హై రేంజ్ అనేటటువంటి అంత లో రేంజ్ అనేది మధ్యమ ఫలితాలు, ఆశించినటువంటి ఫలితాలు అనేటటువంటివి అయితే తులారాశి వారికి కనిపించలేదు. కాకపోతే తులారాశి వారికి శని 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతాన పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొడుకులు చేసినటువంటి దానికి లేదా బిడ్డలు చేసినటువంటి దానికి తల్లిదండ్రులు కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష తల్లిదండ్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంతాన ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెలలో. ముఖ్యంగా వీళ్ళు జాతక విషయంలో గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారిలో ముఖ్యంగా అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కూడా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తాయి. నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళని నమ్మించేటటువంటి వారు, వీరి దగ్గర నుంచి డబ్బు తీసుకునేటటువంటి వెళ్ళేటటువంటి వారు చాలా మట్టుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం మోసపోయేటటువంటి అవకాశాలు నేచర్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. అంటే ఊహా ప్రపంచాన్ని చూసేస్తుంది. ఊహాలోకాన్ని కంటికి కనిపించినట్టులా చేసేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా మనం చేతులారా ఇంకొకరి చేతిలో ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే తులారాశి వారు ఎక్కువగా మాటలు నమ్మి మోసపోయి ఉన్నదంతా పక్క వాళ్ళకు దానం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా చేసుకోకండి. అలాగే తులారాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తులారాశి వారికి సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా చూసుకున్నట్టయితే గనక వాళ్ళకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ ఖర్చులు అనేటటువంటివి అధికంగా పెరిగిపోతాయి. సంపాదించేది 10,000 అయితే 20,000 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు, అంటే ఇంకా డబుల్ ఖర్చు అయ్యేటటువంటి దానికోసం అప్పులు తీసుకుంటారు. అనవసరంగా ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వారు ఆ రోజున ఒకరి దగ్గరికి వెళ్ళి చేయిజాపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే మనము ఇంట్లో ఎలా ఉన్నామనేది ఏ సమస్య ఉండదు. మనం ఇంట్లో ఏం తింటున్నామనేది ఎవరితో ఇబ్బంది లేదు. కాకపోతే జీవితంలో ఒకసారి అప్పు చేశామనుకోండి, అది నరకము కంటే ఘోరము. నరకంలో అంటే ఒకసారి శిక్షలు వేసేస్తారు, పడేస్తారు. కానీ అప్పు చేశామనుకోండి, బ్రతికి ఉన్నంత కాలం నరకముతో సమానం. కనుక తులారాశి వారు ఎప్పటికైనా సరే జీవితంలో అప్పు జోలికి మాత్రం వెళ్ళకండి. అప్పు ఒక్కసారి తులారాశి వారు చేశారనుకోండి, తీరడం అనేటటువంటిది కష్టం. ఇక జీవితాంతం ఇంట్రెస్ట్లు కట్టుకోవడమే, రొటేషన్లు చేసుకోవడమే తప్ప అప్పులు తీరడం అనేటటువంటి చాలా కష్టతరంగా మారిపోతుంది. అందులోనూ ఈ సమయంలో, ఎందుకంటే శని 5వ స్థానంలో ఉన్నాడు, గురు అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ధైర్యంగా తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటివి చేసుకోకుండా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు దైవాన్ని నమ్ముకోండి, తప్పకుండా ఆ దైవం మిమ్మల్ని సహకరిస్తుందమ్మా. కానీ గురువుగారు, ఇలాంటి రుణబాధల విముక్తి నుంచి వాళ్ళు బయటకు రావాలి అంటే ఏ మంత్రం పఠించాలి, ఏ దేవి ఉపాసన చేయాలి? ముఖ్యంగా రుణాలు కావడానికి, అప్పులు కావడానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో శని, అందులోను కుజుడు. ఈ కుజుడు శని రెండూ కూడా జాతకంలో బాగా లేకపోతే గనక అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, ఈ 3 కూడా విపరీతంగా జరుగుతాయి జీవితంలో. చాలా మందికి అకస్మాత్తుగా హాస్పిటల్లోకి చేరిపోవడము, అకస్మాత్తుగా మనకు డబ్బులు అవసరం అవ్వడము, మనకు అనుకోకుండా జీవితంలో వ్యాపారం నష్టపోవడం, ఇవన్నీ కూడా ఈ 2 గ్రహాలతోనే సాధ్యపడుతూ ఉంటాయి. కనుక శని జాతకంలో ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠనం చేసుకోండి. వీలైతే డబ్బు వల్ల ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉంటే గనక ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. ఆ ధనాకర్షణ యంత్రం మీ పర్సులో పెట్టుకొని లేదా మీ పాకెట్, మీ హృదయం దగ్గర, ఎప్పుడు కూడా అది హృదయం దగ్గర ఉండాలి. అలా పెట్టుకొని జేబులో పెట్టుకొని నేను చెప్పేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ద్వహ ద్వహ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ధనాకర్షణ ఎక్కువగా వస్తుంది. దాని ద్వారా, ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో డబ్బుతోనే సగం పనులు అయిపోతాయి. ఉమ్, కాబట్టి డబ్బు ఉంటే కొన్ని రకాలుగా ధైర్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి డబ్బు రావడానికి కూడా ఆ ధనాకర్షణ యంత్రము వాళ్ళకు సహాయపడుతుంది. ఆ యంత్రం పర్సులో పెట్టుకొని ఈ మంత్రాన్ని రోజు పఠనం చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి. అలాగే ఈ శని యొక్క మంత్రం చదవడం ద్వారా శనికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా. గురువు గారు సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి గురువు అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంది. ఉమ్, గురువు వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది లాభదాయకమైనటువంటి సమయము. అందులోనూ కుటుంబ పరంగా చూసుకుంటే వాళ్ళకు మంచి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ఇప్పుడున్నటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు భార్యాభర్తలు ఎవరైనా విడిగా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ సమయంలో కలిసినట్టయితే ఇక జీవితంలో విడిపోయేటటువంటి సందర్భాలు వాళ్ళ జీవితంలో ఉండవు. ఎందుకంటే చాలా మట్టుకు వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎక్కువగా వచ్చేటటువంటి సమస్య కుటుంబ పరంగానే సమస్యలు వస్తాయి. మిగతా ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకునేటటువంటి ధైర్య సామర్థ్యాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి. కానీ కుటుంబ పరంగా సమస్యలు వస్తే తట్టుకోలేరు. కనుక అలా కుటుంబ పరంగా ఏదైనా వివాదాలు ఉన్నా కూడా ఇప్పుడు ఆ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము. మీరు అహంకారానికి వెళ్లకుండా, ఈగోలకు వెళ్లకుండా, కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే దానిని కూర్చుని పరిష్కరించుకోవడానికి చాలా మంచి సమయం. కనుక అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే చాలా చక్కగా నెరవేర్చుకోండి. కుటుంబం పెద్దలను కూర్చోబెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోండి. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి సమయము. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే కష్టపడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక మంచి జీవితంలో స్థిరపడేటటువంటి ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి సంతాన అవకాశాలు, వివాహం అవకాశాలు ఇప్పుడు చాలా పుష్కలంగా కలుగుతాయి. విదేశాలకు వెళదాము అనుకున్నటువంటి వారికి, అంటే విదేశాలకు ఎవరెవరు విద్య కోసం చదువుకోవడానికి వెళదామనుకున్నా, స్థిరపడదాము, డబ్బు సంపాదిద్దాము అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. విదేశాలకు వెళితే గనక జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. చాలా మంది విదేశాలకు వెళతారు, వెంటనే రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే విదేశాలకు వెళ్ళే యోగం లేనప్పటికీ కూడా డబ్బుంది, నేను పెట్టుబడి ఉంది, నా దగ్గర అన్ని ఉన్నాయి, నేను విదేశాలకు వెళ్ళి స్థిరపడతాను అని అనుకుంటారు. కానీ వెళతారు, మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంటారు. బికాజ్ ఏంటంటే జాతకంలో గురు సంచారం బాగా లేకపోతే విదేశాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి గురు సంచారం బాగా ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, లేదా చదువుకుందామని వెళ్ళినా కూడా ఇప్పుడు చాలా మంచి సమయము. మీరు వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కనుక గురుపరంగా బాగుంది. శని జాతకంలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక అర్ధాష్టమ శని దశ వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఆరోగ్యం సహకరించదు. అనవసరంగా దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు జరగడము, లేదా హాస్పిటల్కు అధికంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య పరిస్థితుల యొక్క కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశమే ఉంటుంది తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారు నంబర్ 1 అని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఆర్థిక పరంగా ఎలా ఉంది గురువు గారు? ఆర్థిక పరంగా కూడా గురు సంచారం 7వ స్థానంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది. విద్య, ఉద్యోగం నందు మంచి ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. చేసే వృత్తి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా డబ్బు సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ట్రేడింగ్లో కానీ లేదంటే ఇంకా వేరే ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బుని అధికంగా సంపాదించాలి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్న, ఆర్థిక పరంగా చూసినా అన్ని విషయాల్లో బాగుంటుందమ్మా. వృశ్చిక రాశి వారు ఏ దేవి పట్టణం చేస్తే మంచిది గురువు గారు? వృశ్చిక రాశి వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. ప్రతి మాసంలో షష్ఠి తిథి వస్తుంది. ఆ షష్ఠి తిథి రోజున ఉపవాస దీక్షను చేసుకోండి. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోండి. వీలైతే మరకత గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో మరకత స్టోన్ కానీ, మరకత గణపతిని కానీ మెడలో ధరించుకోవాలి. అలా ధరించుకోవడం వల్ల వీళ్ళకు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఓర్పు, సహనము అన్నిటినీ కలిగించేటటువంటిది మరకత గణపతి. కనుక ఆ మరకత గణపతి మెడలో ధరించినా కూడా వాళ్ళకు ఆ భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం దొరికి వాళ్ళకు శుభము, లాభం రెండు కూడా చేకూరుతాయమ్మా. గురువు గారు సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది?
ధనుస్సు రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మానసిక పరంగా, శారీరక పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇష్టమైనటువంటి వారు దూరం అవుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు చెలరేగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారే మోసం చేయడము, లేదా శత్రువులు పెరిగిపోవడము, ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటూ ఉన్నాయి. అలాగే శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధైర్యము, సాహసం అనేటటువంటిది ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని 3వ స్థానంలో లాభదాయకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కనుక శని లాభదాయకమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. వీళ్ళు నిద్రపోవడం చాలా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మత్తు అనేటటువంటిది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే వీళ్ళకు ఒక రోజులో చేయవలసినటువంటి పని కూడా పొడిగించి 2-3 రోజుల వరకు పొడిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాలయాపన ఎక్కువగా చేస్తూ ఉంటారు. డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బులు ఎంత కాపాడుకుంటే భవిష్యత్తులో వాళ్ళకు అంత ప్రయోజనం ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు పితృదోషం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు పూర్వీకులు చేసినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని అనుభవించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురు సంచారం బాగాలేదు, శని అనుగ్రహం బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి లాభదాయకంగా వీళ్ళ జీవితంలో నడుస్తూ ఉంటూ ఉంటాయి. కనుక వాటిని అధిగమించాలి అని అంటే గనక శనికి సంబంధించినటువంటి ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేస్తూ అక్కడ నువ్వులతో చేసినటువంటి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తప్పకుండా ప్రతి శనివారం రోజున 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం ఉంటుంది. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని ఆంజనేయ స్వామి ముందర కూర్చుండి ఆ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే సరిపోతుంది. ఇక మిగతావన్నీ కూడా ఆ భగవంతుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పించేటటువంటి అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఏర్పడుతుందమ్మా. గురుగారు, ధనుసు రాశి వారు ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ దేవి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం పఠించాలి. అలాగే ప్రతి శనివారం శనీశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకం చేసుకొని ఆ మంత్రాన్ని పఠించేటటువంటి సమయంలో శుచి శుభ్రతగా ఉండాలి. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాంసాహారాన్ని ముట్టకూడదు, మద్యాన్ని స్వీకరించకూడదు, పూర్తిగా శాకాహారంగా ఉండాలి. ఆ శనివారం రోజున తప్పకుండా ఒక పూట భోజనం చేయాలి. ఇలా చేస్తే గనక వాళ్ళకు జీవితంలో సత్ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ అనేటివి ఎక్కువగా అనుభవిస్తారు. జరగనటువంటి వాటిని కూడా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటివి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే వీళ్ళకి అన్ని రంగాలలో విజయాన్ని చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా.